నిన్ను ఆక్యుపై చేసిన మనుషులు, నీ జ్ఞాపకాల్లో ఉండిపోయిన పరిస్థితులు, చేదు అనుభవాలు, నిన్ను బాధ పెట్టిన మనుషులు, బాధ పెట్టిన సంఘటనలు, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకున్నటువంటి దానివల్ల నువ్వు ఫేస్ చేసినటువంటివి, ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకోకూడదు అనుకున్నా నీ జ్ఞాపకాల్లో ఉండిపోతాయండి. అవి గట్టిగా పిల్లర్స్ వేసుకొని అంతస్తులుగా బిల్డింగులు కట్టుకొని ఉంటాయి సంవత్సరాలు. కొంతమందిని అయితే మనం కొన్ని ఇయర్స్ అయినా మర్చిపోం. కొన్ని గాయాలను, చేదు అనుభవాలను అబ్బా అది మాత్రం తలుచుకోద్దబ్బా. చాలా ఎన్ని పరిస్థితులు మారుతున్నా సరే కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోతాయి. వాటిని ధ్యానించడం, శత్రువు కూడా ఈ పరిస్థితులు రాకూడదు అన్నదాన్ని ధ్యానిస్తూ ఉంటాం మనం. ఇటువంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు ఉండడు అన్న వ్యక్తినే ధ్యానిస్తూ ఉంటాం. ఉండడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఛీ వీడు అని అనుకున్నప్పుడు, ఛీ ఈమె అని అనుకున్నప్పుడు ఆలోచించకూడదు కదండి. కనీసం మన హృదయంతరంగాలు కూడా ఉండకూడదు కదా. కానీ అందరికంటే ఎక్కువగా వాళ్ళనే మన హృదయంలో పెట్టుకుంటాం, వాళ్ళ గురించే మనం ఆలోచిస్తాం. ఇదే మన క్రైస్తవ జీవితంలో మన అభివృద్ధికి ఆటంకం. ఏ చేదు అనుభవాలు, ఏ బలహీనతలు, ఏ బాధలు, ఏ దుఃఖాలు, ఏ చేదు అనుభవాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని చేదు అనుభవాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు ఎన్నైతే ఉన్నాయి, అవన్నీ ఇంకా మన తలంపుల్లో, మన హృదయంతరంగాల్లో ఇంకా ఉంటున్నట్లయితే, అవి పోకుండా నిలిచి ఉంటున్నట్లయితే, మన క్రైస్తవ జీవితంలో మనం ఫలించడానికి ఇవే మనకు అడ్డు అవుతాయి. దేవుడు అబ్రామును దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, బంధువులను వదిలిపెట్టమన్నాడు, ఈ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టమన్నాడు, నేను చూపించే దేశంలోకి వెళ్ళమన్నాడు. ఆ దేశం ఏందో చెప్పలేదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ప్రత్యక్షమయ్యి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అబ్రాము అనే వ్యక్తిలో తన దేశం ఉండకూడదు, తను పుట్టిన దేశం ఉండకూడదు, తన బంధువులు ఉండకూడదు, తన ఇంటివారు ఉండకూడదు. అలానే నేను పలానా దేశానికి తీసుకెళ్తాను అని ఆ దేశం పేరు చెప్తే, ఆ దేశంలో ఏముంది, ఆ దేశంలో అది లేదంట కదా అన్నటువంటిది కూడా ఉండకూడదు. ఈ దేశం ఉండకూడదు, తెలిసిన దేశం ఉండకూడదు. ఇంకో దేశం గురించి చెప్తే ఆ దేశం ఏంటి అని ఆలోచించకూడదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? పిలిచిన వాడు ఆయన చెప్పిన మాట తప్ప అబ్రాములో ఏమి ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం.